హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే నేను నా కిచెన్ టూర్ అయితే చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఇంతకుముందు నా కిచెన్ అయితే ఎలా అయితే ఉండేదండి. ఎలా ఉండే కిచెన్ నేనైతే కొత్తగా అయితే మార్చాను. నాకు నచ్చిన విధంగా పెట్టుకున్నాను అనమాట. ఎప్పుడు మనకు నచ్చినట్టే పెట్టుకుంటూ ఉంటాం కదా ఆడవాళ్ళ కిచెన్. ఇప్పుడైతే సరికొత్తగా అయితే నేను చూడాలనుకుంటున్నాను. దానికోసం కొన్ని ప్రోడక్ట్స్ అయితే ఆన్లైన్లో తీసుకున్నానండి నేను. అవి ఏంటో చూపిస్తాను చూడండి. నా కిచెన్ కౌంటర్ టాప్ అయితే చాలా చిన్నగా ఉంటుంది. దానికోసం షూట్ చేయడానికన్నా వెజిటబుల్స్ కట్ చేయడానికి కూడా చాలా చిన్నగా ఉంటుంది. ట్రైపాడ్ పెట్టిన దానికోసం స్పేస్ అయితే నాకు తక్కువగా ఉంటుందండి. అక్కడ పెట్టిన స్టాండ్స్ అయితే ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేసేస్తున్నాయి అనమాట. దానికోసం ఒక స్టాండ్ అయితే ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టాను. ఈ స్టాండ్ చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా యూజ్ అయింది. మీ అందరు కూడా యూజ్ అవుతుందని ఉద్దేశంతో అయితే చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా నేను షార్ట్ వీడియో అయితే చేసి లింక్ కూడా అయితే ఇస్తాను. తప్పకుండా చూసి షార్ట్ వీడియోస్లో ట్యాగ్స్ ఉంటాయి కదా, ట్యాగ్స్లో అయితే ఇస్తాను. తప్పకుండా చూసి మీకు కావాలంటే తీసుకోండి. చాలా తక్కువ కాస్ట్లో కూడా మనకు దొరుకుతుంది అనమాట. దీనికి ఇలా స్క్రూస్ అయితే ఇస్తారు. నీట్గా మనం కూడా ఆడవాళ్ళు కూడా బిగించేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితే ఉందండి. బిగించిన తర్వాత అయితే మాత్రం ఇలా ఉంది. ఈ స్టాండ్ కూడా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చిందండి నాకు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. అలాగే షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను నేను, చూడండి మీరు. అలాగే ఈ బాక్సెస్ అయితే నేను ఆర్డర్ పెట్టానండి. ఇవి కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఒకటి కాదు, రెండు కాదు, 24 బాక్స్ అయితే తీసుకున్నానండి ఇవి. ఎందుకంటే మనం కిచెన్లో అన్నీ కూడా ఎక్కువగా ఉండి వస్తువులు ఉండవు కదా. కొన్ని తక్కువగా ఉంటాయి, కొన్ని ఎక్కువగా కొనుక్కుంటూ ఉంటాము. దానికోసం పెద్దవి చిన్నవి అలా అయితే పెట్టానండి నేను. ఇదంతా సెట్ అనమాట. ఇప్పుడైతే మొత్తం నేను గ్రాసరీస్ మొత్తం ఫిల్ చేస్తాను చూడండి. నాకు ఎలా ఫిల్ చేసుకుని చక్కగా కిచెన్లో అందంగా పెట్టుకుంటే చాలా ఇష్టం అండి. దానికోసం అయితే మాత్రం నేను ఈ 2 ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నాను. చాలా తక్కువ కాస్ట్లో నా కిచెన్ అందమే మారిపోయింది అనమాట. అంటే లుక్కే మారిపోయింది. పెద్ద పెద్ద డబ్బాల్లో అయితే మాత్రం పప్పులు అవి ఉంటాయి కదా, కందిపప్పు, మినపప్పు, శనగపప్పు, ఇంకా రకరకాల పప్పులు మనం వాడుతూనే ఉంటాం కిచెన్లో. అవన్నీ కూడా నేను డబ్బాలు అయితే వేస్తున్నానండి. ఈ డబ్బాలు కూడా చాలా స్ట్రాంగ్గానే, లిడ్స్ కూడా చక్కగా వచ్చింది. ప్రతిదానికి ఒక్కొక్క స్పూన్ అయితే వచ్చిందండి. కానీ ఇలా పప్పుల డబ్బాల్లోకి స్పూన్తో అయితే అవసరం అయితే లేదు. దానికోసం అయితే నేను పెట్టట్లేదు. దీనికి పైన క్యాప్ థ్రెడ్తో వచ్చింది కాబట్టి చీమలు అది పట్టడం, పురుగులు పట్టడం అయితే జరగదనమాట. ఎందుకంటే ఎయిట్గా మనం గట్టిగా బిగించేసుకుంటే చక్కగా ఉంటుందండి. నేనైతే శనగపప్పు, కందిపప్పు, పల్లీలు, అలాగే శనగలు, సేమియా మొత్తం అన్నీ కూడా డబ్బాల్లో పెద్ద వాటిలో స్టోర్ చేశానండి. చిన్న వాటిలోనే మసాలా స్టోర్ చేశాను. ఇదైతే కనుక సాల్ట్, అలాగే రాక్ సాల్ట్ 2 కూడా వాడతానండి నేను కిచెన్లో. అవి అయితే 2 ఫిల్ చేస్తున్నాను. అలా కిచెన్ ఆర్గనైజ్గా పెట్టుకోవడం మన ఆడవాళ్ళందరికీ చాలా ఇష్టంగా ఉంటుంది కదా. నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. మనం ఎప్పుడైనా కిచెన్ కానీ ఇల్లు కానీ మనం నీట్గా పెట్టుకుంటూ ఉంటాం కదా. అలా సర్దిన తర్వాత 1 నెల 2 నెలలు పోయేటప్పటికి బోర్ కొట్టేస్తూ ఉంటుందండి. అప్పుడు ఇంకొక మోడల్ అయితే పెట్టాలని నా మనసుకు అయితే అనిపిస్తుంది. అప్పుడు నేను మళ్ళీ వేరే మోడల్ అయితే పెడుతూ ఉంటానండి. అప్పుడు ఏమనిపిస్తుందంటే, ఏంటి ఇలా పెట్టడం ఇంతకుముందు నాకు ఎందుకు తెలియలేదు, ఇప్పుడు కొత్తగా తెలిసింది, చాలా బాగుంది కదా అని అయితే అనుకుంటూ ఉంటాను. నాలాగే మీలో ఎవరన్నా ఇలాగే అనుకుంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం ఆడవాళ్ళందరూ కూడా కిచెన్ నుండి ప్రతి వస్తువుల్లో కొత్తదనం కోరుకుంటూ ఉంటాం కదా మనం. నేనైతే అలాగే అనుకుంటూ ఉంటానండి. కొత్త కొత్త ప్యాన్స్ తీసుకుని వంట చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా ఏదో వండాలని, చాలా చక్కగా కుక్ చేయాలని అయితే మాత్రం నాకు అనిపిస్తూ ఉంటుంది. ప్యాన్స్ని బట్టి నా వంట కూడా మారుతూ ఉంటుందండి. టేస్ట్ మారుతుందని కాదు, నేను వంట చేసే విధానంలో అయితే ఇంట్రెస్ట్ అయితే మారుతుందండి. అలాగే మొత్తం కారం, పసుపు, జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా నేను ఈ డబ్బాలో అయితే వేసేసాను. అలా డబ్బాలో వేసాను, మీకు చూపిస్తే బోర్ కొడుతుందని కొన్నే చూపిస్తున్నానండి. అలాగే నేను ఒక పోపుల బాక్స్ అయితే కూడా తీసుకున్నాను. ఇదైతే పాతదేనండి, కొత్తదేం కాదు, ఇంట్లోదే. ఇదైతే మొత్తం నీట్గా వాష్ చేసి అయితే తుడిచి ఎండలో అయితే పెట్టాను. దీంట్లో పోపులన్నీ అయితే వేస్తున్నాను అనమాట. ఇవన్నీ ఇలా ఒక దాంట్లో అంటే మనం వంట చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది కదా. ప్రతి దాని మూత తీయడం వేయడం పని లేకుండా ఇదొక్కటి తీసుకుంటే మనం ఫ్రైలు కానీ, పులుసులు, కర్రీస్ ఏమైనా సరే ఈజీగా అయితే చేసేసుకోవచ్చు. దానికోసం ఇవన్నీ అయితే కనుక ఈ బాక్స్లో అయితే వేసేస్తున్నాను. వేసి చక్కగా ఇది కూడా బాక్స్ పక్కన పెట్టేస్తే, నేను ఏ బాక్సెస్లో ఏమైతే స్టోర్ చేసానో చూడండి. పసుపు, కారం, కరక్కాయలండి ఇవి, నువ్వులు, మిరియాలు, గసగసాలు అన్నీ కూడా కరక్కాయలు, శొంఠి. అమ్మ అయితే నాకు ఆంధ్ర నుంచి అయితే పంపుతుందండి. అవి నేను స్టోర్ చేసి పెడతాను. ఎందుకంటే దగ్గు అది వచ్చినప్పుడు చిన్న కరక్కాయ మొక్క కనుక మనం నోట్లో పెట్టుకున్నామంటే దగ్గు కూడా తగ్గిపోతుందండి నైట్ టైం వచ్చేది. ఇవైతే ఏంది, షుగరు, సాల్టు, రాక్ సాల్టు, హార్లిక్స్, కాఫీ పౌడర్స్, టీ పౌడరు, ఇవన్నీ కూడా ఈ బాక్స్లో అయితే వేసానండి. ఇది వేరుశనగ గుళ్ళు, అలాగే సేమియా, బాదం, ఇవైతే పెద్ద బాక్స్లో అయితే వేసానండి. ఇవి కొద్దిగా ఎక్కువగా అయితే ఉన్నాయి. మనం సర్దుకునేటప్పుడు కూడా ఒక విధానం అయితే ఉండాలండి. ఎక్కువగా ఉన్నాయి పెద్ద బాక్స్లో, తక్కువగా ఉన్నాయి చిన్న బాక్స్లో వేసుకున్నాం అనుకోండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇవైతే మీ అందరికీ తెలిసినయే పప్పులు.
ఇవైతే పౌడర్స్ అండి. కొన్ని పౌడర్స్ అయితే అయిపోయినాయి, అవన్నీ తెప్పించి అయితే ఫిల్ చేయాలి. ఇప్పుడైతే నేను కిచెన్ ఎలా సర్దానో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడ ఉన్న సామాన్ మొత్తం తీసేసి టైల్స్, గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే నీట్గా అయితే కడిగేసి తుడిచేసి పెట్టి ఉంచానండి. బాగా ఆరిన తర్వాత ఈ స్టాండ్ అయితే పెడుతున్నాను. ఎందుకంటే ఇది వుడెన్ స్టాండ్ అండి. దానికోసం తడిగా ఉన్నప్పుడు కానీ పెట్టామంటే కింద వుడ్ అంతా అయితే పాడైపోతుంది. చక్కగా అయితే మాత్రం సెట్ అయిపోయింది. ఎంత ప్లేసు కలిసి వచ్చిందంటే నాకు ఇది ఒక్క స్టాండ్ వల్ల కిచెన్ కౌంటర్ టాప్ అంతా ఎక్కువ ప్లేస్ ఉన్నట్టయితే కనిపిస్తుందండి నాకు. ఫస్ట్ ఈ ర్యాక్లో అయితే పెట్టేస్తున్నాను. పప్పులన్నీ ఇక్కడ పెట్టేస్తున్నానండి. ఈ పప్పులని రోజు అయితే వాడము. బాదాం అయితే మాత్రం ప్రతిరోజు నీటిలో నానబెట్టుకుని ఉదయాన్నే తినమని మా పిల్లలు చెప్తూ ఉంటారండి. సరే అని ఫ్రిడ్జ్లో అయితే ఉంటాయి, ఫ్రిడ్జ్లో ఉంటే గుర్తుండట్లేదు, ఇక్కడైతే పెట్టానమాట. ఇవి నానబెట్టుకోవడం ప్రతిరోజు మర్చిపోతానండి. నేను ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మర్చిపోవడం అనేది నాకే సొంతమేమో. అది గుర్తొచ్చినప్పుడల్లా నానబెడుతూ ఉంటాను. ఇక ఎదురుగా పెట్టేసుకున్నాను కాబట్టి ప్రతిరోజు అయితే నానబెట్టుకుని తినాలి. అవి అయితే రోజు వాడడం కదా, ఇవైతే మాత్రం రోజు వాడేయండి. అదైతే షుగర్, ఇది టీ పౌడరు, అలాగే కాఫీ పౌడర్ ప్యాకెట్స్, హార్లిక్స్, ఇవన్నీ కూడా రోజు మనం ప్రతిరోజు వాడే వస్తువులు. అయితే రాక్ సాల్ట్, ఇదైతే సాల్ట్. నాకు ఎలా సర్దుకోవడం అంటే చాలా ఇష్టం అండి. ఎలా సర్దుకుని ఒకటికి 2 సార్లు కిచెన్లోకి రావడం, చూడడం, వెళ్ళడం ఎక్కువగా చేస్తూ ఉంటాను అన్నమాట. మా వారు అంటారు, నువ్వు సర్దిన దానికన్నా అటు తిరిగి అటు తిరిగి మొత్తం చూసుకోవడమే ఎక్కువైపోతుంది కానీ అంటూ ఉంటారండి. ఆయన ఏమన్నా నేను చేసిన పని అయితే నాకు బాగా నచ్చుతుంది. నచ్చిన పని అయితే మరొకసారి చూసుకోవడం నాకు అలవాటండి. ఇవైతే చిన్న డబ్బాలు అనమాట, బాగా చిన్నవి వచ్చినాయి. దీనికన్నా చిన్న సైజు ఒకటి వచ్చినాయి. ప్రతిదీ కూడా 6 అయితే వచ్చిందండి. అలా 4 అయితే వచ్చినాయి అనమాట. ఫస్ట్ అయితే ఇలా లైన్గా పెట్టాను, కానీ ఇలా అయితే కుదరలేదు. ఎందుకంటే మొత్తం 6, 12 డబ్బాలు అయితే అక్కడ పట్టలేదు, ఇంకా ఉండిపోయినాయండి. దానికోసం మీకు లాస్ట్లో చూపిస్తాను అవి ఎలా పెట్టానో చూడండి. ఇలా పెడితే చూడడానికైతే బాగాలేదు కదా, ఒక సెట్ లాగా ఒక యూనిఫామ్లో అయితే కనిపించట్లేదు. ఇదైతే మార్చేసాను, లాస్ట్లో అయితే మీకు చూపిస్తాను ఎలా పెట్టింది. ఇక్కడైతే ఇంతకుముందు ఈ డబ్బాలు అయితే నేను తీసుకున్నానండి. ఇవి కూడా 12 అయితే తీసుకున్నాను. చాలా క్వాలిటీగా ఉన్నాయి, ఎయిర్ టైట్ క్యాప్స్ అనమాట పైన. ఈ డబ్బాలు కూడా ఇంట్లో ఇవి కూడా ఇక్కడ పెట్టేద్దామని వీటిల్లో అయితే ఏం వేసానో చూపిస్తాను చూడండి. ఇదైతే చింతపండు, అవైతే గొట్ట అలాంటి వడియాలు, సొండిగులు వేపుకుంటారంటారు కదా, అవండి. ఒకటి బొంబాయి రవ్వ, ఒకటి గోధుమ రవ్వ, అలాగే బాస్మతి రైస్. ఇవన్నీ కూడా డబ్బాల్లో అయితే స్టోర్ చేసి పెట్టానండి నేను. ఎందుకంటే మనకు లోపల డబ్బాల్లో పెద్ద డబ్బాల్లో ఉన్న చిన్న వాటిలో కానీ మనం వేసుకున్నట్టు విజిబుల్గా ఉంటాయి, తొందరగా తీసుకుని వంట చేసుకోవడానికి బాగుంటాయి. అలాగే మన కిచెన్ చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఆ చివరైతే మినపప్పు అయితే వేసానండి నేను. ఎప్పుడైతే నేను సర్దింది ఎలా ఉందో మీకు చూపిస్తాను చూడండి. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా బాగా నచ్చిందని అనుకుంటున్నానండి. ఈ 2వ ర్యాక్లో అయితే మాత్రం 6 డబ్బాలు పట్టలేదు కాబట్టి 5 పెట్టాను. ఇంకొక డబ్బా తీసేసి పచ్చడి పెట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. ఆ డబ్బా కూడా వేస్ట్గా ఏం పోలేదు. నా అలాగే కిచెన్ ఆర్గనైజ్ చేయడం మీలో అందరికీ ఇష్టమేనా? ఇష్టమైతే కనుక తప్పకుండా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను చూపించిన ఈ ప్రోడక్ట్స్లో ఏ ప్రోడక్ట్ మీకు నచ్చినా సరే తప్పకుండా బై అయితే చేయండి. రీజనబుల్ ప్రైస్కి అయితే మీకు వస్తుందన్నమాట. ఆ పై షెల్ఫ్లో పెట్టిన పెద్ద డబ్బాలు కూడా 12 డబ్బాలు అయితే వచ్చినాయంటే దాని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం మీకు కావాలంటే చూడండి, లేదంటే షార్ట్ వీడియోలో కూడా లింక్స్ ఇస్తాను, తప్పకుండా ట్యాగ్ చేస్తాను. మీకు కావాలంటే పర్చేజ్ అయితే చేసుకోండి. మీ కిచెన్ని మరింత అందంగా తీర్చిదిద్దుకోండి. ఎందుకంటే కిచెన్ అందంగా ఉందనుకోండి, మనకు వంట చేయడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ అయితే వస్తుందన్నమాట. ఈ కిచెన్లో సర్దడానికి ఒక రీజన్ మా వారండి. ఎందుకంటే ఎప్పుడైనా నేను ఊరది వెళ్తే కనుక మా వారు అప్పుడప్పుడు వంట చేసుకుంటూ ఉంటారండి. ఆయనకి స్టీల్ డబ్బాలు అవి కూడా నేను వేసి పెట్టి వెళ్తుంటే ఆ ప్యాకెట్స్ అవి కూడా దాంట్లో ఉన్నాయో లేదో తెలియక నేను ఊరి నుంచి తిరిగి వచ్చేటప్పటికి అన్ని రకాల ప్యాకెట్లు మళ్ళీ కొనేసి ఒక షెల్ఫ్లో లైన్గా పెట్టేస్తున్నారు. నాకు ఇంట్లో స్టఫ్ అయితే చాలా ఎక్కువైపోతుందండి. వచ్చిన తర్వాత ఇల్లు సర్దడం ఎక్కువైపోతుంది నాకు. దానికోసం ప్రతిదీ విజిబుల్గా ఎలా పెట్టాను అనుకోండి, ఈ ఒక్క ర్యాక్లోనే ఉంటాయి, కావాలంటే మీరు చూసుకోండి, లేదంటే అవన్నీ తీయొద్దు, మీరు మళ్ళీ ఏమీ కొని తీసుకురావద్దని చెప్పాలని ఉద్దేశంతో ఆయన కోసం ఆర్గనైజ్ అయితే చేశాను. ఆయన కోసం చేసినా సరే ఇల్లు అయితే మాత్రం చాలా నీట్గా ఉంది. మీరు అనుకోవచ్చు మీ ఆయన గారు వంట చేస్తారా అని. తప్పదండి, ఈ రోజుల్లో ఆడవాళ్ళు మగవాళ్ళు అన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పెళ్ళి అయిపోయి అత్తగారిళ్ళకైతే వెళ్ళిపోయారంటే వాళ్ళకి కూడా పిల్లలు. నేను, మా వారు, మా మామయ్యగారు ముగ్గురే ఉంటాము. నేను ఏదన్నా ఊరు వెళ్తే ఆయన ఉంటారు, ఆయన ఎక్కడికి వెళ్తే నేను ఉంటాను. మా మామయ్యగారిని చూసుకోవడానికి, ఇంట్లో పనులు చూసుకోవడానికి. దానికోసం ఇద్దరు సమానంగా చేసుకుంటూ ఉంటామండి. నేను ఉంటే కనుక ఆయన ఎప్పుడు ఏ పని అయితే ఇంట్లో ముట్టుకొనేమను.
నేను లేదంటే వచ్చిందో రాందో చిన్నదో పెద్దో ఏదో ఒక వంట అయితే మనం కడుపుకు చేసుకుని తినాలి కదా, దానికోసం అయితే ఆయన అప్పుడప్పుడు చేసుకుంటూ ఉంటారండి. అందుకే కిచెన్ ఆయన కోసం అయితే ఇలా సర్దానమాట. బాగుందా కిచెన్ లుక్ అయితే? నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా చాలా నచ్చుద్దని అనుకుంటున్నాను. మీలో ఎంతమందికి నా కిచెన్ నచ్చిందో చూసి నాకైతే కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఛానల్ వస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ ఇవ్వడం అయితే మీరు అస్సలు మర్చిపోవద్దు. పాత వాళ్ళు ఎవరినైతే తప్పకుండా ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఇక్కడ గ్యాస్ ఉంది కదా, గ్యాస్కి పైప్ కనెక్షన్ ఉంది కదండి, అదైతే అక్కడ హోల్ ఉంది, హోల్లోంచి అయితే వైర్ అయితే పెట్టుండేది. కానీ నేను ఈ మధ్య రీసెంట్గా ఏదో పిండి వంటలు చేస్తా హోల్లోంచి బయటకు తీసేసి స్టవ్ అయితే కిచెన్లో కింద పెట్టుకుని అయితే వంట చేశానండి. మళ్ళీ అది ఫిక్స్ చేయాలంటే నా వల్ల అయితే అవదు, మా వారి వల్లే అవుతుంది. ఆయన అస్తమాను తీయండి పెట్టండి అంటే తిడుతున్నారనమాట. ఏంటి ఇంకా అస్తమాట తీయడం పెట్టడం సరిపోతుంది, అది చాలా టైట్గా ఉంటుంది రాదు కదా అని అయితే అంటున్నారు. అలా కదండి, ఒక్కసారికి తీసాను, ఇంక ఈ స్టవ్ అయితే నేను కింద పెట్టను అని అయితే ఆయన రిక్వెస్ట్ అయితే చేశాను. కానీ ఆయన సరే అన్నారు కానీ తీయలేదు. నేనే ఎలా అయితే బలవంతంగా తీసి మొత్తం అదంతా ఫిక్స్ అయితే చేసుకున్నానండి. ఫిక్స్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు కూడా ఇలానే ఉండేదన్నమాట. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మీకు నచ్చిందని నచ్చితే కానీ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. అబ్బా, నా కిచెన్ అయితే ఎంత అందంగా ఉందో. మీలో అందరు కూడా దిష్టి తీసి ఒక దిష్టి చొక్క అయితే పెట్టేయండి. ఆ దిష్టి చొక్కే మీరు లైక్ కొట్టడం అనమాట. ఉంటానండి. బాయ్.